హలో ఫ్రెండ్స్, హ్యాపీ ట్యూస్డే. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మెక్ వీకెన్ బ్లాక్ లేబుల్ రెడ్ అన్నాడు. అది మరి బ్లాక్ లేబుల్ రెడ్ లేబుల్ తెలియదు, కానీ ఈ వైన్ వచ్చేసి నేను ఇంతకుముందు ఉంటున్న మెల్జూరా దగ్గర నుంచి వచ్చిందనమాట, బరోంగా అని. సో చూద్దాం ఎలా ఉందో అది. సో ఇక్కడ మనకి కనిపిస్తుండొచ్చు, ఇది చాలా లైట్ బాడీడ్ ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ షిరాజ్. ఫ్రాగ్రెన్స్ మాత్రం మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, చెర్రీ లాగా వస్తుంది. మంచి ఫ్రూటీ ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్లమ్, చెర్రీ, బ్లాక్బెర్రీ, 3 ఫ్లేవర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ వైన్ మా పాత ఊరు నుంచి వచ్చింది కాబట్టి చాలా తక్కువకే వచ్చింది. ఒక ఫుల్ బాటిల్ $8. $8 అంటే 2 సూషీ కూడా రావన్నమాట. $8కి మేబీ 2 సూషీస్ వస్తాయేమో. సో అంత చీప్గా ఉన్నా కానీ అమోఘంగా ఉంది. తర్వాత దీనికి ఫుడ్ పేరింగ్ వచ్చేసి స్పైసీ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ కానీ, ఏషియన్ ఫుడ్ కానీ, ఆర్ ఇటాలియన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, పిజ్జాస్ కానీ, లేకపోతే టొమాటో బేస్డ్ పాస్తాస్ కానీ, వాటన్నిటితో ఈ వైన్ పేర్ చేస్తే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే నేను ఆల్రెడీ డిన్నర్ చేస్తాను కాబట్టి ఐమ్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ సమ్ బ్లూ చీజ్ విత్ ఇట్. స్మెల్లీ బ్లూ చీజ్ ఈజ్ మై ఫేవరెట్. చూపిస్తాను మీకు. నేను ఆ బ్లూ చీజ్ ఓపెన్ చేయగానే బూజు పట్టుంది. అంటే మేము అది కొని దాదాపుగా 1 month అవుతుంది. బయట కార్ ఫ్రిడ్జ్లో నుంచి ఇంట్లో ఫ్రిడ్జ్కి అలా ట్రాన్స్ఫర్ చేయడంలో ఐ థింక్ అది పాడైనట్టుంది, ఈవెన్ దో ఎక్స్పైరీ డేట్ ఇంకొక 1 year ఉన్నా కానీ. బట్ పట్టుడు ఉన్నదాంతోనే సాటిస్ఫై అవ్వమని చెప్పారు కదా మన పెద్దోళ్ళు. సో లెట్స్ బీ కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్. వాట్ యూ సే?